పశ్చిమ గోదావరి జిల్లా దువ్వలో ఎర్రకాలువ ఉప్పొంగడంతో 10 రోజులుగా వందల ఎకరాలు చెరువుల్లా మారిపోయాయి. వరి చేలు నీట మునిగి కుళ్ళిపోవడంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. దాదాపు 10 రోజుల నుంచి కూడా ప్రస్తుతం చూడొచ్చు వరి చేలన్నీ కూడా 10 రోజుల నుంచి కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎర్రకాలువ ఉధృతికి ఎర్రకాలువ ఏదైతే ఒక్కసారి ఉప్పెనలా కూడా నిడదవోలు తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో ఉప్పెనలా పడిందో మొత్తం పొలాలన్నీ కూడా గడిచిన 10 రోజులుగా కూడా ఇదే రకమైన పరిస్థితిలో నీట నానిపోయి మొత్తం నారుమళ్ళన్నీ కూడా కుళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఊడ్చిన చేలన్నీ కూడా మొత్తం కింద దుప్పులతో సహా మొత్తం కూడా కుళ్ళిపోవడంతో రైతులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దువ్వ నుంచి సూర్యారావుపాలెం వెళ్ళేటటువంటి ఈ మార్గంలో పెద్ద ఎత్తున గండి కొట్టి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా పూర్తిగా కూడా మొత్తం నీళ్లు వెళ్ళనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది చేను నాశనం అయిపోయింది. మళ్ళీ ఇత్తనాలు తెచ్చుకున్నాను. ఇప్పుడు కేజీ 50 రూపాయలు ఇత్తనాలు తెచ్చుకున్నామండి. ఆ ఇత్తనాలు మళ్ళీ పోయాలండి. మళ్ళీ ఇప్పుడు దాకా ఎలా చేసేవాడి మళ్ళీ అదే పోతే కనుక మళ్ళీ చేయాలి. అంటే మీరు విత్తనాలు వేయాలన్నా కూడా ఈ నీరు మొత్తం కిందకి లాగాల్సిందే. పోతాక లేదండి. ఈ నీళ్ళు లాగాలన్నా మళ్ళీ మామూలుగా సమానం అయ్యాక నీళ్ళు లేకుండా మళ్ళీ పోయాలండి. అదండి. ఇప్పటికీ కూడా వందలాది ఎకరాల్లో ఇప్పటివరకు కూడా పంటలన్నీ కూడా పొలాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఇవన్నీ కూడా కుళ్ళిపోయి దేనికి పనికిరానటువంటి పరిస్థితి అని చెప్పి రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, TV9 దువ్వ ప్రాంతం నుంచి.